అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి అండి. సో శ్రీదేవి హెర్బల్ అండ్ కో నాది స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, అలాగే సేల్ కూడా చేస్తానండి. నా బిజినెస్ స్టార్ట్ చేసి 5 years అవుతుందండి. అండ్ ఆన్లైన్ అనమాట, కంప్లీట్ ఆన్లైన్. అండ్ మీరు ఆఫ్లైన్ లో కూడా ఉప్పల్ ఫిజాదిగూడలో స్టోర్ విజిట్ చేయొచ్చు. సో చాలా మంది అంటే ఇప్పటి వరకు మేడంకి తెలియదంట స్టోర్ గురించి కానీ, అసలు ఈ బిజినెస్ గురించి కానీ ఐడియా లేదంట. సో నేను బిఫోర్ మ్యారేజ్ యాక్చువల్ గా జాబ్ చేసేదానండి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు బాబును వదిలి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. నాకు చిన్నప్పటి నుంచి స్కిన్ గురించి, హెయిర్ గురించి స్పెషల్ గా కేర్ తీసుకోవడం చాలా ఇష్టం. బికాస్ ఎందుకంటే నేను పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉండేదాన్ని అనమాట. బట్ ఆఫ్టర్ దట్ కొంచెం లొకేషన్ చేంజ్ అవ్వడం, స్కిన్ ది చాలా డార్క్ అయిపోయింది. సో మనకి ఎప్పుడైనా సరే స్కిన్ కాంప్లెక్షన్ అనేది డార్క్ ఉన్నప్పుడు మనం ఫ్రెండ్స్ తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్స్ అనేది ఫేస్ చేస్తాం. సో దాని గురించి ఏంటంటే, సో నలుగురిలో ఉన్నప్పుడు నేను లుకింగ్ గా బాగుండాలి అంటే, బికాస్ మనకి లుకింగ్ ఉన్నప్పుడు మనకి ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది అనమాట. సో దాని గురించి నేను పర్సనల్ గా చిన్నప్పటి నుంచి కేర్ తీసుకునేదాన్ని. ఈ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ గురించి నేనే పర్సనల్ గా తీసుకునేదాన్ని అనమాట. సో అలా నేను తీసుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి బాబును వదిలేసి సో నేను ఆయుర్వేదిక్ డిప్లొమా చేశాను. అండ్ మా ఆంటీ కూడా తను ఆయుర్వేదిక్ డిగ్రీ ఉందన్నమాట. తనకి ఆల్రెడీ వీటన్నిటి గురించి బాగా ఐడియా ఉంది. సో తన దగ్గర నేను నేర్చుకుంటూ నేను ఈ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ వచ్చి జస్ట్ ఒక 2-3 ప్రొడక్ట్స్ ఉండేవండి. ఇప్పుడు 40+ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. సో మీ స్కిన్ కి, హెయిర్ కి అండ్ హెల్త్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు నన్ను డైరెక్ట్ గా కాల్ చేసి కానీ లేదా స్టోర్ విజిట్ చేసి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. డిప్లొమా చేసిందండి అండ్ ఆయుష్ లైసెన్స్ అండ్ ఇది న్యాచురోపతి డిగ్రీ అండి. అండ్ నేను మీరు ఆల్రెడీ చూసారు కదా, చాలా అవార్డ్స్ తీసుకున్నాను. అండ్ ఇది స్పెషల్లీ ఏంటంటే 2023లో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా తీసుకున్న అవార్డు, హెర్బల్ ప్రొడక్ట్స్ కి తీసుకున్న అవార్డు అండి. ఇది ఆయుర్వేదిక్ డిప్లొమా అండి అండ్ ఆయుష్ లైసెన్స్ అండ్ ఇది న్యాచురోపతిది. గ్రీన్ టీలో మనకి అందరికి గ్రీన్ టీ అనగానే చాలా ఒక భయం ఉంటుంది అనమాట. గ్రీన్ టీ నా టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో మనం ఫస్ట్ నేను లాంచ్ చేసింది ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అండి. సో దీంట్లో 17 హెర్బ్స్ ఉంటాయి అనమాట. ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుందండి, బాడీ డిటాక్సింగ్ ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. దీంట్లో 17 హెర్బ్స్ ఉంటాయి అనమాట. సో కృష్ణ తులసి, ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్, సినామన్, పెప్పర్మెంట్, కోరియాండర్, టర్మరిక్, కార్డమమ్, లెమన్ గ్రాస్, ఫెనల్ సీడ్స్, జింజర్, అజ్విన్, బ్లాక్ పెప్పర్, అసఫోడియా, క్లోవ్, సినామన్ సీడ్స్ అండ్ రాక్ సాల్ట్, ఇలా 17 హెర్బ్స్ తో ప్రిపేర్ చేసింది. అండ్ గ్యాస్ట్రిక్ కి హెల్ప్ అవుతుంది. స్లీపింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇది యూజ్ చేసి చక్కగా నిద్ర పడుతుందనే ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. అండ్ బాడీ పెయిన్స్, సో ఇప్పుడు చాలా మందికి 50 అబోవ్ అంటే చాలు వాళ్ళకి కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, బట్ ఇది తీసుకున్న తర్వాత వాళ్ళకి బాడీ పెయిన్స్ తగ్గినాయని కూడా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. నేను ఒకసారి మీకు ఎండింగ్ లో మేడం కి కూడా ఒకసారి చూపిస్తాను కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అనేది. సో మనకి ఇది ఎలా అంటే లైక్ ఒక సంజీవని లాగా మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుందండి. ఈజీ ప్రాసెస్, ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఇది కాకుండా మనకి గ్రీన్ టీలో వెరైటీస్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే పీసీఓఎస్ గ్రీన్ టీ అండి. ఉమెన్ కి ఎక్కువగా ఇప్పుడు ఈ జనరేషన్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ అండ్ మోనోపోజ్ టైంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా. సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. వాళ్ళకి పీరియడ్స్ ని రెగ్యులర్ చేస్తుంది, అలాగే ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ ని రెడ్యూస్ చేస్తుంది, హార్మోన్స్ ని న్యాచురల్ గా బ్యాలెన్స్ చేస్తుందండి. సో ఇది కూడా జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకుంటే మంచిది. అండ్ ఇది కాకుండా స్కిన్ ఇష్యూస్ కి స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ. ఓకే. అండ్ వెయిట్ లాస్ కి సపరేట్ గా వెయిట్ లాస్ గ్రీన్ టీ ఉందండి. సో ఇది వెయిట్ లాస్ అనగానే మళ్ళీ మీకు అంటే ఫాస్ట్ గా అయితే రిజల్ట్ ఉంటుందండి. ఇది వాడంగానే వెంటనే తగ్గిపోతారని అయితే నేను చెప్పను. ఇది డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకుంటూ కంపల్సరీ వాకింగ్ అనేది చేయాలి. డైట్ అంటే స్పెషల్ గా ఫాలో చేయాల్సిన అవసరం లేదు, కానీ ఓన్లీ వాకింగ్ అండ్ గ్రీన్ టీ డైలీ 2 times తీసుకోవాలి. ఇది తీసుకుంటే కొంతమందికి ఫస్ట్ మంత్ లోనే చేంజెస్ ఉంది, కొంతమందికి సెకండ్ మంత్ తో స్టార్ట్ అయింది. అలా 1 or 2 kgs నుంచి వాళ్ళకి వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ లాంచ్ చేసిన ప్రొడక్ట్ ఇదే అనమాట. చందమామ బార్ పౌడర్ ఇన్స్టెడ్ ఆఫ్ సోప్ అండి. సోప్ బదులు మనకి స్కిన్, ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది, మన దగ్గర అయితే సోప్స్ అనేది లేదు. నేను రికమెండ్ చేయను అనమాట. ఎందుకు రికమెండ్ చేయను అంటే ఇది మనకి కంప్లీట్ సేఫ్, అంటే మన స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది, ఆరోగ్యాన్ని కూడా హెల్దీగా ఉంచుతుందండి. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది, మంచి గ్లోయింగ్ వస్తారు, చాలా బాగుంటుంది. ఇది స్పెషల్లీ ఉమెన్ కోసం డిజైన్ చేసిందండి. అండ్ పిల్లలకి స్పెషల్ గా బేబీ బాత్ పౌడర్ ఉంటుంది. బికాజ్ మన స్కిన్ అండ్ వాళ్ళ స్కిన్ చాలా డిఫరెంట్ అనమాట, సెన్సిటివ్ గా ఉంటుంది. అండ్ కొంతమంది ఇప్పుడు మెన్ కూడా ఏంటంటే మా కోసం ఏం లేదా అని చెప్తుంటే, సో వాళ్ళ కోసం స్పెషల్ గా మెన్స్ బాత్ పౌడర్ ప్రిపేర్ చేశానండి. బికాజ్ వాళ్ళకి హెయిర్ రిమూవ్ అనేది ఉండకూడదు కాబట్టి.
సో వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి సున్నిపిండి అలవాటు చేస్తే ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ అనేది ఉండదు మేడం. నార్మల్ హెయిర్ ఉంటుంది కానీ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఆగిపోవడానికి చందమామ సున్నిపిండి బాగా హెల్ప్ అవుతుంది. బట్ షార్ట్ టర్మ్ లో ఏది మనం రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేస్ ప్యాక్స్ ఉంటాయండి. సో నేను ఎప్పుడు న్యాచురల్లీ మీకు రికమెండ్ చేస్తాను. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లేస్ అండి. బెంటోనైట్ క్లే, వైట్ క్లే, రెడ్ క్లే, ఫ్రెంచ్ గ్రీన్ క్లే అండ్ పింక్ క్లే. సో ఇవి ఏంటంటే వీటిల్లో మినరల్స్ ఉంటాయి. మనకి ముల్తానీ మట్టి అలాగో ఇది కూడా న్యాచురల్ మట్టి అండి. ఆస్ట్రేలియన్ పింక్ క్లే అంటే ఆస్ట్రేలియాలో అక్కడ వెదర్ కి న్యాచురల్ గా ఫామ్ అయిన మట్టి. ఈ క్లేస్ లో ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, సెలేనియం, పొటాషియం ఇలా న్యాచురల్ మినరల్స్ ఉంటాయి అనమాట. ఇవి మనకి స్కిన్ ని డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ ని టైట్ చేయడానికి, చాలా మందికి ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, న్యాచురల్ గా క్లోజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ పింపుల్స్ రెడ్యూస్ అవ్వడానికి కానీ స్కిన్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా కస్తూరి టర్మరిక్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఆపడానికి మంచి గ్లోయింగ్ వస్తుంది. రెగ్యులర్ గా వాళ్ళు యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ క్యారెట్ ఫేస్ ప్యాక్ స్కిన్ గ్లోయింగ్ కి హెల్ప్ అవుతుంది. బీట్రూట్ లిప్స్ న్యాచురల్ గా పింక్ అవ్వడానికి చాలా బాగుంటుందండి. ఎవరికైనా మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది అనమాట, డార్క్నెస్ ఉంటుంది. సో ఇది బీట్రూట్ ఫేస్ కి అండ్ లిప్స్ చుట్టూ కూడా వేసుకుంటే వాళ్ళకి ఆ డార్క్నెస్ అనేది ఈజీగా రెడ్యూస్ అవుతుంది. అండ్ ఇది యాక్టివేటెడ్ చార్కోల్ అండి. ఇది మనకి ఏంటంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కి రిమూవల్ కి బాగా హెల్ప్ అవుతుంది అండి. ఇది ఉమెన్ కి కాదు, ఇంకా బాగా మెన్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక మ్యాగ్నెట్ లాగా మన స్కిన్ లో ఉన్న టాక్సిన్స్ ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఇవన్నీ కూడా జస్ట్ ఏంటంటే వీక్లీ ట్వైస్ జస్ట్ 15 minutes యూజ్ చేస్తే చాలు. సో వాళ్ళకి స్కిన్ హెల్తీగా ఉండడానికి అండ్ గ్లోయింగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అందరూ ఏంటంటే రెగ్యులర్ కేర్ తీసుకోరు. ఫంక్షన్ ఉంది అనగానే అప్పుడు వాళ్ళు టెన్షన్ పడుతుంటారు గ్లో రావడానికి ఏం చేయాలి అని చెప్పి. బట్ జస్ట్ ఒక 15 minutes కనుక వీక్లీ ట్వైస్ స్పెండ్ చేస్తే చాలు. ఎప్పటికీ వాళ్ళకి మళ్ళీ అకేషన్ వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం ఉంటుంది. న్యాచురల్ గా గ్లో ఉంటుంది అన్నమాట. ఇది గోందు కతేరా అండి. ఇది మనకి బాడీ హీట్ ని న్యాచురల్ గా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఫీడింగ్ మదర్స్ కి కూడా బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవడానికి అండ్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ రెగ్యులర్ గా అంటే హీట్ బాడీ వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఏ సీజన్ లో అయినా తీసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఒకసారి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మీకు ఒకసారి తను వీడియో చేసి చూపిస్తుంది. ఫర్ మెన్, ఉమెన్, పిల్లలకు కూడా సేఫ్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అందరు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ లాస్ అండి. సో మన దగ్గర హెయిర్ లాస్ కి డిఫరెంట్ హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. ఒకటి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ బ్రింగరాస్ హెయిర్ ఆయిల్. సో హెయిర్ లాస్ కి ఆనియన్ హెయిర్ ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బ్రింగరాస్ హెయిర్ ఆయిల్ బాగా హెల్ప్ అవుతుంది. బాగుంటుందండి. డాండ్రఫ్ ఉంటే ఆమ్లా షాంపూ. హెయిర్ సప్లిమెంట్స్ ఎందుకు అంటే చాలా మందికి ఎన్ని హెయిర్ ఆయిల్స్ యూజ్ చేసినా, షాంపూస్ యూజ్ చేసినా వాళ్ళకి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే మనకి ఇంటర్నల్ కేర్ కూడా చాలా అవసరం అనమాట. ఇంటర్నల్ గా కేర్ తీసుకున్నప్పుడే వాళ్ళకి ఎక్స్టర్నల్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది 40 సప్లిమెంట్స్ తో మనం ప్రిపేర్ చేసిందండి. రెగ్యులర్ గా 1 capsule ఆఫ్టర్ లంచ్ తర్వాత వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇది నీమ్ ఫేస్ వాష్ అండి. స్పెషల్ గా కస్టమర్స్ రిక్వెస్ట్ మీద ప్రిపేర్ చేయడం జరిగింది. సన్ స్క్రీన్ అండి, SPF 50+ అండి. చాలా బాగుంటుంది. అండ్ ఇది అన్ని స్కిన్ కి, అందరు చాలా మంది ఆయిలీ స్కిన్ సూట్ అవుతుందా లేదా డ్రై స్కిన్ సూట్ అవుతుందా అనుకుంటారు. సో ఆల్ స్కిన్స్ కి సూట్ అయ్యేలాగే ప్రిపేర్ చేశాము. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది. యాక్చువల్ గా ఇది మాయిశ్చరైజర్ ఈ రోజే లాంచ్ చేసామండి. సో మన శరణ్య ఛానల్లోనే సో ఫస్ట్ టైం మేము రిలీజ్ చేస్తున్నాం దీని గురించి. సో న్యాచురల్ అండ్ చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ అంటే టెస్ట్ మోడ్స్ అందరూ మేము ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి ఇచ్చి సో రిజల్ట్ బాగుంది అన్న తర్వాత మేము లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఈ వింటర్ లో మీ అందరికి స్కిన్ కూడా డ్రైనెస్ లేకుండా ఉండడానికి బాగుంటుంది. ఇది మిక్స్డ్ హెయిర్ ప్యాక్ అండి. సో ఈ హెయిర్ ప్యాక్ ఎందుకు అంటే మీకు ఆనియన్ హెయిర్ ఆయిల్, నీమ్ తులసి షాంపూతో పాటు ఈ మిక్స్డ్ హెయిర్ ప్యాక్ ని రెగ్యులర్ గా కనుక యూజ్ చేస్తే హెయిర్ మీకు చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. అండ్ దీన్ని సొరకాయ జ్యూస్ తో కనుక పెట్టుకుంటే మీ హెయిర్ వితౌట్ ఎనీ కండిషనర్ చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ దీన్ని పెట్టుకోవడం వల్ల మరొక బెనిఫిట్ ఏంటంటే వైట్ హెయిర్ అనేది రాదు. మీరు కంటిన్యూస్ గా వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ కంటిన్యూస్ గా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఆల్రెడీ ఒకవేళ వచ్చిన లైక్ 10% ఉంది, 20% ఉంది, వైట్ హెయిర్ ఉంది అని పెట్టుకుంటే, ఇది పెట్టుకుంటే మాత్రం రిమైనింగ్ 80% వాళ్ళకి ఖచ్చితంగా బ్లాక్ గానే ఉంటుందండి. సో వాళ్ళు కొంచెం డైట్ కూడా హెల్తీ డైట్ తీసుకోవాలి. ఒకసారి వాళ్ళు కాల్ చేసినప్పుడు కానీ మెసేజెస్ చేసినప్పుడు కానీ నేను ఎలాంటి డైట్ తీసుకోవాలో కూడా సజెస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ హెయిర్ ప్యాక్.
ఇది హెన్నా అండ్ ఇండిగో అండి. సో వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు జనరల్ గా కెమికల్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ కెమికల్ కలర్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి ఉంటుందండి. సో అందుకనే నా ప్రొడక్ట్స్ లో న్యాచురల్ ప్రిఫర్ చేస్తాను. ఇది హెన్నా అండి. ఒక రోజు హెన్నా పెట్టుకొని మరుసటి రోజు ఇండిగో కనుక పెట్టుకుంటే హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది. అండ్ ఇది పెట్టుకోవడం వల్ల మీకు హెయిర్ లాస్ తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ రెడ్యూస్ అవుతుంది. హెయిర్ కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆయిష్ లైసెన్స్ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాతే మనం లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మీకు తనకి ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను. మన అంటే ప్రొడక్ట్స్ గురించి సర్టిఫై అయిన తర్వాత ఇది హెన్నా గురించి అండ్ ఇండిగో గురించి అండి. మీకు సేఫ్ అంటే చాలా మంది ఇది సేఫ్ ఏనా అని భయపడుతూ ఉంటారు కదా. సో ఇది కంప్లీట్ న్యాచురల్ అండి, సేఫ్. మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మన ల్యాబ్ రిపోర్ట్ మేడం. సో హెన్నా గురించి కానీ ఇండిగో గురించి కానీ ల్యాబ్ రిపోర్టు. సో వాళ్ళు అంటే పెట్టుకునేటప్పుడు ఇది కెమికల్ ఏమైనా మిక్స్ అవుతుందా అని ఒక భయం ఉంటుంది కదా. సో ఇది కంప్లీట్ న్యాచురల్ అండి, మీకు ఎలాంటి టెన్షన్స్ కూడా అవసరం లేదు. సో ఇదేంటంటే హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. సో ఇది మనకి ఆల్రెడీ అందరూ అన్ని చోట్ల దొరుకుతుంది అని అనుకుంటారు కానీ బట్ క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో ఆయిల్ యూజ్ చేసేటప్పుడు కూడా చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. మీరు యూజ్ చేస్తే తెలుస్తుంది అనమాట ఎలా ఉంది అని చెప్పి. సో దీంట్లో మన పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బావంచాలు, గంధకచ్చురాలు, వట్టివేర్లు, హైబిస్కస్, కలోంజీ సీడ్స్, మేథీ సీడ్స్, ఇలా చాలా హర్బ్స్ ఉంటాయి. పిల్లలకి చిన్న పిల్లలకి మనం ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి సేఫ్టీ గురించి ఆలోచిస్తాం కదా, ఈ పిల్లలకి చాలా బాగుంటుంది. ఇది ఆల్మండ్ ఆయిల్ అండి. సో మనకి విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఆల్మండ్ ఆయిల్ స్కిన్ గ్లోయింగ్ కి కానీ అండ్ స్కిన్ చాలా స్మూత్ గా ఉండడానికి కానీ హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది నువ్వుల నూనె, సెస్మీ ఆయిల్. సో సెస్మీ ఆయిల్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే పిల్లలకి మనం పుట్టినప్పుడు వాళ్ళకి మసాజ్ చేస్తూ ఉంటాం కదా. నేను మాత్రం ఎన్ని బ్రాండ్స్ ఉన్నా సరే పిల్లలకి నువ్వుల నూనె చాలా మంచిదండి. ఎందుకంటే వీటిలో కాల్షియం ఉంటుంది. పిల్లలకి ఆయిల్ మసాజ్ చక్కగా మనం బాగా మసాజ్ చేపించడం వల్ల సో ఆయిల్ అనేది మన బోన్స్ లోకి, మన స్కిన్ లోపలికి అనేది వెళ్తుంది. బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. సో పిల్లలకి నేను పర్ఫెక్ట్ గా ప్రిఫర్ చేస్తాను అంటే మసాజ్ ఆయిల్ సెస్మీ ఆయిల్ అండి. క్యాస్టర్ ఆయిల్. సో మనం బాడీ హీట్ ఎక్కువైనప్పుడు నైట్ టైము పాదాలకి క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి పాదాలు పగుళ్ళు తగ్గుతాయి, అలాగే బాడీని న్యాచురల్ గా కూల్ చేస్తుంది. అండ్ కొంతమంది పిల్లలకి కూడా క్యాస్టర్ ఆయిల్ ప్రిఫర్ చేస్తారు హెయిర్ కి. మన ఇప్పటి నుంచి వాళ్ళకి హెయిర్ ఆయిల్స్ మనం ప్రిఫర్ చేయం కదా, సో వాళ్ళకి సేఫ్ గా ఉంటుంది అనమాట. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. సో పిల్లలకి యూజ్ చేయొచ్చు. మనం కూడా జనరల్ గా బాడీ హీట్ అన్నప్పుడు మనకి కొంతమందికి పొత్తి కడుపు పెయిన్ వస్తుంది అనమాట బాడీ హీట్ అయినప్పుడు. సో ఇది రెగ్యులర్ గా మసాజ్ చేసుకుంటే బాడీ హీట్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ పెయిన్ కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ హెయిర్ కి యూజ్ చేయొచ్చు అండ్ స్కిన్ కి కూడా యూజ్ చేయొచ్చు. ఇది న్యాచురల్ షాంపూ పౌడర్ అండి. జస్ట్ మనం స్నానం చేసేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ హాట్ వాటర్ తో మిక్స్ చేసుకొని జెంటిల్ మసాజ్ చేస్తూ హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ కూడా అంటే డ్రైనెస్ అయితే ఎక్కువ ఉండదు, బట్ హెల్దీగా ఉంటుంది అనమాట. హెయిర్ ఫాల్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇది బ్లూ పీ లీవ్స్ అండి. అంటే మీకు బ్లూ పీ ఫ్లవర్స్, శంకు పుష్పాలు అంటారు కదా. సో వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుందండి. మనకి ఇమ్యూనిటీకి బాగా హెల్ప్ అవుతుంది. హార్మోన్స్ ని న్యాచురల్ గా బ్యాలెన్స్ చేయడానికి, స్లీపింగ్ డిజార్డర్ కి, అలాగే వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది అని చెప్పి రీసెర్చెస్ లో కూడా చెప్పడం జరిగిందండి. సో చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ బాయిల్డ్ వాటర్ లో ఒక 3-4 ఫ్లవర్స్ వేసి ఒక 5 minutes నానబెట్టి తర్వాత అవి తీసేసి తీసుకుంటే చాలు. ఇది ఆనియన్ రోజ్మెరీ సిరమ్ అండి. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే వర్క్ వెళ్ళేటప్పుడు కానీ చాలా మంది ఆయిల్ అప్లై చేసుకోరు. దానివల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉండదు హెయిర్ కి. సో డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా సిరమ్స్ ఏంటంటే చాలా గ్రీజీగా, ఆయిలీగా ఉంటుంది. ఇది నాన్ గ్రీజీ, నాన్ ఆయిలీ అండి. సో ఈ సిరమ్ స్ప్రే చేసుకోవడం వల్ల మీకు హెయిర్ అనేది డ్రైనెస్ ఉండదు అండ్ హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ దీంతో పాటు రోజ్మెరీ వాటర్. ఇప్పుడు అందరికి బాగా రోజ్మెరీ అనేది అంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని మీకు అందరికి ఐడియా ఉంది కదా. సో ఇది రోజ్మెరీ వాటర్ మనం నైట్ టైం స్ప్రే చేసుకుంటే చాలండి. హెయిర్ చాలా మంచి గ్రోత్ వస్తుంది. బట్ చాలా మంది మనకి వ్యూస్ లో జస్ట్ 1 dayలో 2 dayలో ఇలా గ్రోత్ అని ఉంటుంది అంటారు. కాదు, బెస్ట్ చేంజెస్ కోసం మనం 6 to 9 months ఖచ్చితంగా వాడాలి. అండర్ ఐ పౌడర్ అండి. ఇది మనకి కస్తూరి పసుపు, అలోవెరా, కరక్కాయతో ప్రిపేర్ చేసింది. అంటే కంటికి యూజ్ చేస్తున్నాం కదా, మళ్ళీ సేఫ్ అవునా కదా అని ఆలోచిస్తారు. ఇది చాలా సేఫ్ అండి. అండ్ మనం కంటికి దీంట్లో ఏంటంటే ఒక 1/2 tablespoon పౌడర్, కొంచెం ఆల్మండ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ కానీ మిక్స్ చేసి మనకి కంటికి ఇలా ఈ డైరెక్షన్ లో
రెగ్యులర్ గా ఒక 5 to 10 minutes నైట్ టైం కనుక మసాజ్ చేసుకుంటే మీకు డార్క్ సర్కిల్స్ రెడ్యూస్ అవుతాయి, కళ్ళు చాలా మంచి షైనింగ్ ఉంటుందండి. అలాగే ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఐ విజన్ కూడా కొంచెం చూపు అనేది కూడా మెరుగుపడుతుంది అనమాట. లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తే బాగుంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మళ్ళీ ఒకసారి చెప్తారు. జస్ట్ ఇది ఒక 1 piece 1 glass వాటర్ లో నానబెట్టండి. మనకి మార్నింగ్ కి జెల్ ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఒక 1 glass వాటర్ లో ఒక 1 tablespoon జెల్. దీనికి టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది అనమాట. సో టేస్ట్ కోసం పటికి బెల్లం కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకొని తాగితే రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇది తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా రెడ్యూస్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇది పిల్లలకి సేఫ్ అండి. సో అందరూ తీసుకోవచ్చు, ఉమెన్ కానీ మెన్ కానీ అందరూ తీసుకోవచ్చు అండి. సో ఇది రెగ్యులర్ గా తీసుకుంటే బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. సో బాగుంటుంది.